రైస్ కదా వేసాము. సో దానివల్ల మనకి హెయిర్కి మంచి హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే మంచి హెయిర్ మాస్క్ గురించి చెప్తాను మీకు. చాలా బాగుంటుంది అండ్ నేను ట్రై చేసి నాకు రిజల్ట్స్ బాగా విజిబుల్ ఉన్నింది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది అసలు. ఈ టైంలో అయితే సో రైస్ వాటర్ మన హెయిర్కి పెట్టడం, సో రైస్ రిలేటెడ్తో మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇంకా అలాగే కాకుండా రైస్ వల్ల మన స్కిన్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా కొరియన్ హ్యాక్స్ ట్రిక్స్, కొరియన్ వాళ్ళు వాళ్ళ గ్లాసీ స్కిన్కి రీజన్ వచ్చేసి రైస్ క్రీమ్, రైస్ వాటర్, వీటి వల్ల మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయనేసి మంచి టాక్ అయితే ఉంది కదా. సో నేను కూడా అలాగే ట్రై చేశాను. సో రైస్ హెయిర్ మాస్క్ ట్రై చేశాను అండ్ రైస్ ఫేస్ మాస్క్, ఈ రెండు కూడా ట్రై చేశాను. ఫేస్కి అయితే నాకు బాగానే రిజల్ట్స్ వచ్చింది. మంచి సాఫ్ట్ అనిపిస్తుంది మన స్కిన్. అలాగే ఏజింగ్ వస్తుంది కదా, రింకల్స్ వస్తాయి కదా, ఏజ్ వచ్చే కొన్ని రింకల్స్ అనేవి వస్తాయి. సో అవి తగ్గాలంటే రైస్ మాస్క్ వేసుకోవడం వల్ల మనకి అదేంటంటే రైస్ ప్యాక్ వేసుకుంటాం కదా, చర్మం ఇలాగా లాగేస్తుంది ఆ రైస్ డ్రై అయ్యే కొద్దికి. సో దానివల్ల కొంచెం కంప్రెస్ అయినట్టు ఉంటుంది. ఇంకా మన స్కిన్లో ఉన్న రింకల్స్ తగ్గుతాయంట. దాన్ని ఒకే రోజులో కాదు, యూజ్ చేస్తూ ఉంటే రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. బట్ నాకు ఇన్స్టెంట్గా ఏం అబ్జర్వ్ చేస్తానంటే ఫేస్ అయితే కొంచెం క్లీన్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అదైతే నాకు బాగా నచ్చింది. సో అది ఎప్పుడన్నా కానీ నేను ఫేస్ మాస్క్, ఇప్పుడు హెయిర్ మాస్క్ చూపిస్తున్నాను కదా, సో ఎప్పుడన్నా హెయిర్ మాస్క్ రెడీ చేసేటప్పుడు ఫేస్ కూడా నేను అప్లై చేసుకునేస్తాను. దానికి ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటాయి. సో సింపుల్గా అయిపోతుంది ఫేస్ మాస్క్ అయితే హెయిర్ ప్యాక్తో కంపేర్ చేసుకుంటే. ఈరోజు అయితే మీకు హెయిర్ మాస్క్ చూపించేస్తాను. చాలా బాగా వర్క్ అవుతుంది నాకు. హెయిర్ మనకి అది క్లీన్గా స్ట్రైట్ పెట్టిగా అప్లై చేసుకొని వదిలేస్తే హెయిర్ కూడా స్ట్రైట్ అవుతుంది, ఇన్స్టెంట్గా స్ట్రైట్ అవుతుంది. మనం హెయిర్ వాష్ చేసినప్పుడు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే మన హెయిర్ కొంచెం షైనీగా ఉంటుంది. అండ్ దాంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ కూడా ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది, హెయిర్లో ఉన్న స్కాల్ప్ తక్కువ అవుతుంది. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. హెయిర్ మెయిన్గా ఈ ఆయిల్ అది దానివల్ల ఆయిలింగ్ చేయడం అట్లా ఇట్లా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అనేసి అంటారు. సో నేను ఎట్లా నమ్ముతానంటే మన స్కాల్ప్ అనేది ఎప్పుడు కానీ క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలా, ఎక్కువ ఆయిల్గా ఉండకూడదు. మీరు ఇన్ కేస్ ఆయిల్ చేసుకున్నా కూడా ఆయిల్ అంతా మనకి ఎప్పుడు వర్క్ అవుతుందంటే 2 hours 3 hours మనం అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకునేస్తే చాలు. నాకైతే అది బెస్ట్ వర్క్ అవుతుంది. ఎక్కువ నేను 1 day అలా పెట్టేసా అంటే నా స్కాల్ప్ ఇచ్చింగ్ వచ్చేస్తుంది. సో నేను అట్లా వాడను. ఇంకొకటి ఏంటంటే మన మెయిన్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఎంత మంచిగా ఫ్లో అయితే అంత మంచిగా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఆయిలింగ్ అనేది మసాజ్ చేసుకునే ముందు పనికి వస్తుంది బాగా. సో మనం ఆయిల్ వేసి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇప్పుడు మీకు హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో దాంతో కూడా మీకు దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ అవన్నీగా చెప్పేస్తాను. సో ఇప్పుడు నా హెయిర్కే వేసుకోబోతున్నాను. ఇది నా హెయిర్ 2 days బ్యాక్ హెయిర్ వాష్ అయితే చేశాను. ఇంక ఈరోజు హెయిర్ వాష్ చేయాలనుకుంటున్నా కాబట్టి మాస్క్ పెట్టేసి హెయిర్ వాష్ చేసుకునేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై హెయిర్ బిఫోర్ లుక్. సో ఎవరికైనా కానీ హెయిర్ వాష్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత హెయిర్ కొంచెం వాల్యూమైజ్డ్గా కనపడిస్తుంది కదా. సో బిఫోర్ కన్నా నాకు ఈ మాస్క్ వేయడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ బౌన్సీగా ఉంటుంది మన హెయిర్. చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే నా హెయిర్ మీరు అబ్జర్వ్ చేసేయండి, తర్వాత డిఫరెన్స్ మీకు బాగా తెలుస్తుంది. సో చూస్తున్నాను కదా. సో
లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే కోకోనట్ ఆయిల్ అన్నమాట ఇది. సో ఇది ఫస్ట్ జార్లో వేసుకుంటాను. చూస్తున్నారు కదా, కోకోనట్ ఆయిల్ వేసుకునేస్తున్నాను ఫస్ట్ మిక్సీ జార్లో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చూపించేప్పుడు షాక్ అవ్వకండి. ఇప్పుడైతే నేను రైస్, మనం తింటాం కదా రైస్, ఆ రైస్ అయితే ఇందులో వేసుకుంటున్నా. అలోవెరా చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాను. ఎక్కడుందో చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, ఇది నేను ఊర్లో తెచ్చి నాటాను. చాలా బాగా వస్తున్నాయి, చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, బాగా వచ్చాయి అన్నమాట. అలోవెరా అయితే పెరుక్కొని వచ్చేసాను. సో ఇదే అనమాట. ఇది ఫుల్ క్లీన్ చేసేసి లోపల ఉన్న జెల్ మాత్రం నేను అందులో వేసుకుంటాను. సో జెల్ రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు జెల్ అయితే ఇట్లా రిమూవ్ చేసుకునేసాను. ఇది జస్ట్ జెల్ మాత్రం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ యాడ్ చేసుకునేద్దాం అలాగే. సో అలోవెరా వల్ల అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంతే అనమాట. జెల్ మాత్రం తీసి వేసుకొనేసాను. ఇప్పటికి 3 ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, కోకోనట్ ఆయిల్, అలోవెరా జెల్, రైస్ అనమాట. ఇంకొక ఇంగ్రీడియంట్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్మండ్ హెయిర్ ఆయిల్ కూడా చాలా మంచిది మనకి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంతే అనమాట. దీన్ని మిక్సీ పట్టేస్తాను నేను ఇప్పుడు. అయితే నేను హెయిర్ మాస్క్ క్రీమ్ రెడీ చేసుకొని వచ్చేసాను. ఇది చూపిస్తాను మీకు ఎట్లుందో అనేసి. ఎగ్జాక్ట్గా మనకి ఏమంటారు, క్రీమ్ ఉంటుంది కదా, నాకు పేర్లు సడన్గా గుర్తురావు, అది ఏంటి చెప్తాను మీకు. చూడండి అంత లోపల క్రీమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. అసలు నిజంగానే సరేలే, ఏదైతే అది మళ్ళీ గుర్తొచ్చినవి చెప్తాను. సో ఇప్పుడైతే మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. మనం ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను హెయిర్కి అప్లై చేసుకునేస్తాను, అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను. మనకి కోకోనట్ ఆయిల్ మన ఫేస్కి మంచిది, ఆల్మండ్ ఆయిల్ మన ఫేస్కి మంచిది, రైస్ ఇంకా మంచిది, అలోవెరా జెల్ చెప్పిన అవసరం లేదు, అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన హెయిర్కి అలాగే మన ఫేస్కి కూడా అప్లై చేసుకునేయచ్చు. సింగిల్ డేలో 2 అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చేసేస్తాను. సో ఇంతే అనమాట మన ఫేస్ మాస్క్ అండ్ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకునేసా. దీని రిజల్ట్ నేను తప్పకుండా చూపిస్తాను. సో హెయిర్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. ఇక్కడే ఒక మంచి ట్రిక్ అనమాట. నా హెయిర్ చూస్తుంటే మీకు ఎలా ఉంది, హెయిర్ ఆయిల్ చేసినట్టుంది కదా. సో ఎందుకు అట్లా ఉందంటే, మనము మాస్క్లో, హెయిర్ మాస్క్లో నార్మల్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఇంకా అలోవెరా రైస్ కదా వేసాము. సో దానివల్ల మనకి హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ లాగా మంచిగా షైనీ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం ట్రిక్ అంటే, మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ వేయకూడదు. సో ఆఫ్టర్ హెయిర్ మాస్క్ వేసుకున్నాక ఒక 2 అవర్స్ అలా పెట్టేసి
తర్వాత హెయిర్ వాష్ చేసేయండి. జస్ట్ నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోండి. సో హెయిర్ అయితే మీ హెయిర్ ఇలా ఉంటుంది. ఇన్ కేస్ అది డ్రై అయినా కూడా, వాటర్ అంతా డ్రై అయినా కూడా మీ హెయిర్ ఇట్లా ఆయిల్ పెట్టినట్టే ఉంటుందన్నమాట. కేరళ వాళ్ళు ఎట్లా మనం షాంపూ వేయరు కదా, కేరళ వాళ్ళు ఆయిల్ పెట్టుకొని జస్ట్ వాటర్తో హెయిర్ వాష్ చేస్తున్నారు కదా. సో అదే ట్రిక్ అనమాట. వాళ్ళ హెయిర్ అలా ఉండడానికి కారణం ఇదే. సో అందువల్ల హెయిర్కి షాంపూ వేయొద్దండి అని చెప్పడం లేదు నేను. ఇప్పుడు ప్రస్తుతానికి మాస్క్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం ఆఫ్టర్ 2 hours జస్ట్ వాటర్తో వాష్ చేసుకునేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను అంతే అనమాట. ఇలాగే నా హెయిర్ అయితే డ్రై ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఆయిల్గా ఉంటుంది. సో ఇంక ఇలాగే వదిలేసి జడ వేసుకొని వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకునేస్తాను. అప్పటికి మన హెయిర్ కేర్ అయితే అయిపోతుంది. సో ఇది మీరు ఎప్పుడు ట్రై చేయొచ్చు అంటే వీకెండ్స్ ఈజీగా ట్రై చేసుకోవచ్చు. సాటర్డే ఈవినింగ్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసేయండి, నైట్ అలా పెట్టండి, మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకునేది షాంపూతో. సూపర్గా ఉంటుంది, సూపర్ కేర్ చేసినట్టు ఉంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన హెయిర్ చూసినప్పుడు మంచి గ్లాసీ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇంతే అనమాట ఈరోజు వీడియో అయితే. అండ్ ఫేస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మంచి మాయిశ్చరైజర్ లాగా వర్క్ అవుతుంది. ఈ మాస్క్ అయితే మంచిగా ఉంటుంది. నేను అసలు ఏం అప్లై చేయలేదు, ఫేస్ వాష్ చేసి తెలుస్తుంది కదా మీకు, మంచిగా ఉంటుంది. సో ఇంతే అనమాట ఈరోజు వీడియో అయితే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ చాలా థ్యాంక్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.